బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ తప్పితే ఎంత పెద్దవారైనా సరే వేటు తప్పదన్న వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రావడంతో రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. కొండా సురేఖ ఇష్యూపై ఎలాంటి నిర్ణయం రాబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంటోంది. ఈ సమయంలో ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతుండడంతో ఇదంతా హాట్ టాపిక్ గా మారబోతోంది. ఈ మీడియా సమావేశంలో అసలు సీఎం ఏం మాట్లాడతారు, ఏం ప్రకటన చేస్తారన్న దానిపై కూడా సర్వత్రా చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి లండన్ పర్యటన విశేషాల కంటే కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వివాదాలపైనే నెలకొంది. ముఖ్యంగా కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత చేసిన వ్యక్తిగత తీవ్రమైన కామెంట్స్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ కూడా నెలకొంటోంది. బిడ్డ నోటి దురుసుతో తల్లి మంత్రి పదవికి గండం తప్పదా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పలువురు ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తోంది. ఆయన రాష్ట్రంలో లేని సమయంలో జరిగిన పరిణామాలపై చర్చించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు. అయితే ఇప్పటికే కొండా సురేఖపై చర్యలకే పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా మంత్రి కొండా సురేఖ ఇటీవల భేటీ అయ్యారు. భేటీ అయిన సమయంలోనూ ఆయన నుంచి భరోసా కూడా దక్కలేదనే తెలుస్తోంది. మరి కూతురు సుస్మిత వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీకి సమాధానం చెప్పాలని సూచించారని కూడా సమాచారం. మరోవైపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసేందుకు కొండా మురళి అపాయింట్మెంట్ కోరినప్పటికీ భట్టి నో చెప్పడంతో కొండా ఫ్యామిలీపై చర్యలు తప్పవలన వాదనకు కూడా బలం చేకూరుతోంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సురేఖ వ్యవహారంపై మరోసారి అభిప్రాయ సేకరణను చేపట్టారు. హద్దులు దాటి మాట్లాడితే క్షమించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిస్తూ వస్తున్నారు. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పవని సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే కొండా సురేఖపై వేటు వేస్తే బీసీ మహిళా కార్డు వాడే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ నుంచి తొలగిస్తే కొండా ఫ్యామిలీ పార్టీకి కూడా దూరమయ్యే ఛాన్స్ ఉండడంతో ఎలా బుజ్జగించాలి అనే దానిపై కూడా యోచిస్తున్నారు. అయితే ఆమె బీఆర్ఎస్ లేదా కవిత పార్టీలో చేరతారన్న ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. మరి ఇప్పుడు కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి లైట్ తీసుకుంటారా, కేబినెట్ నుంచి తొలగిస్తారా అన్నది కూడా చర్చ జరుగుతోంది. చూడాలి అసలేం జరుగుతోందో.